నీలాగే నడుస్తున్నాడని వీడు వెనకాల నడమంటావా? ఈ రోజు వాడికి పిల్లలు చూడటానికి వెళ్తున్నాను. ఇవాళ వాడే హీరో, ఒక్కరోజుకే వదిలే. అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చీప్ గా ఉంది? నరసింహ మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే. మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ ఏంటో తప్పించుకుంది. అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేషాలు చూస్తున్నారుకో నిన్ను చస్తే పెళ్లి చేసుకోదు, అందుకే తప్పించుకుంది. నరసింహ నీ డ్రెస్ చెప్పు. నా డ్రెస్ ఇంకెవరిదాన్ని చూసుకో. అవేం బాగలేవు, నీ డ్రెస్ బాగుంది. మరి నేనేం వేసుకోను? ఇదేసుకో. నీదా? నరసింహ నీకు డ్రెస్ ముఖ్యమా నా పెళ్లి ముఖ్యమా? బాగా ఆలోచించి చూడు. ఇంకెవరైనా నాకు పిల్లని ఇస్తారా? అది కరెక్టే. సర్లే ఉతికేసుకుంటారు. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా? అంత టైం లేదు. ఇప్పు వీడికి పిల్లని చూడటానికి వెళ్తామే ఒక కర్మ, పైగా నడిచి వెళ్తాం. జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది. జీబులో వెళ్తే ఎవడరా పిల్లనిస్తాడు? ఏ బెంచ్ కారులోనో, ఏ ప్రేమ కారులోనో, తర్వాత ఏ గాడిద మీద అలా వెళ్ళాలి, లేదా నడిచి వెళ్ళాలి. అందరూ గంగారత్నం గారింటికి పిల్లలు చూడడానికి వెళ్తున్నారా? పిల్లని చూడటానికి వస్తున్నావు, నువ్వు రోజులు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఈయన పెళ్లి కొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే చక్కగా ఉన్నారు. రండి రండి. పెళ్ళని చూడడానికి వెళ్తున్నారా? ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఏంటవా కళ్ళు బాగా కనబడుతున్నాయా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ ఏమా? పెళ్లి కొడుకు నేనే. ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు, ఓకే? అలాగా. ఏంటి బాబు పటాలలో బయలుదేరారు, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అన్నా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకునే డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు. రా రాయ్ పెళ్ళిళ్ళు ఇటు. అవును కదా, కళ్ళదు లేదో ఫాల్ట్ ఉంది. రండి రండి, పెళ్లి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు గారు బుర్రలో పడరేటి? రండి. అయ్యో పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మాట్లాడను. నరసింహ ఇలా రా, దగ్గరికి రామ్మా. పెళ్లి కొడుకు నేనే, దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే పోదామా? ఏం కాదన్నా, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తలబెట్టలేదు, నువ్వే అడుగమ్మా. లేడీస్ అడుగుతున్నారు కదా, చెప్పు. పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మర్చిపోయా. నరసింహ పెళ్లి కొడుకు పిచ్చిలాగుందే, వెళ్దాం. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.